రైట్ వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. అఘోరిపై సిద్దిపేట్ సిపి సీరియస్ అయ్యారు. ఇదే విధంగా 4 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. అఘోరిపై సిద్దిపేట్ సిపి అంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇప్పటికే సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఆదేశాల మేరకు అఘోరి పైన కేసు కూడా నమోదైంది. మొత్తం 4 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేసినట్టు తెలిపారు. నిన్న కొమరవల్లి ఆలయంలో తల్వార్తో హల్చల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే విషయంగా ఆలయం ఎదుట ఓ వ్యక్తిపై తల్వార్తో అఘోరి దాడి చేసింది. అది బిగ్ టీవీ రిపోర్టర్ పైన దాడి చేయడంతో ఇంకొంచెం ముందుకెళ్ళింది ఈ కేసు. అయితే వీడియో తీసుకున్న రిపోర్టర్ పైన మొబైల్ ధ్వంసం చేసింది అఘోరి. సో ఘటనను తీవ్రంగా పరిగణించి సిపి అయితే కఠిన చర్యలు తీసుకొని వీడిపైన కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే దీని గురించి మరింత సమాచారం అందివ్వడానికి మా ప్రతినిధి దుర్గారెడ్డి మెదక్ నుంచి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, అఘోరి చేసిన ఈ ఘటన పైన 4 సెక్షన్ల కింద ఆమె కేసు నమోదైందని చెప్పారు. మరి ఏ సెక్షన్ల కింద ఎంతవరకు శిక్ష సాగుతుంది? లక్ష్మి సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న సన్నిధికి చేరుకున్న అఘోరి మాత్రము అక్కడ లోపలికి వెళ్ళి గర్భగుడికి వెళ్ళి నేను దర్శనం చేసుకుంటానని చెప్పి మల్లన్న స్వామి దర్శనం చేసుకుంటానని చెప్తే అక్కడ వాళ్ళని నియంత్రించారు. అంటే ఆలయ కమిటీ, ఆలయ అర్చకులు కూడా బట్టలు వేసుకొని రావాలి, వస్త్రధారణ మార్చుకోవాలని చెప్పి కూడా వాళ్ళు సమాధానించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో పాటు అక్కడికి వచ్చిన తర్వాత తాను కారులోకి వెళ్ళి మళ్ళీ తలవారు తీసుకొని కత్తులతోటి వీరంగము అలచల్ చేస్తుంది. అక్కడ ఈ విషయాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న బిగ్ టీవీ సింగర్ ఆ లింగము ఫోన్ లాక్కొని కూడా నేలకేసి కొట్టింది. దాంతో పాటు అక్కడ ఉన్న ఎవరైతే దర్శనం చేసుకోవడానికి వచ్చారో భక్తులు వారందరిపై కూడా తిరుగుబాటు చేసింది. దీంతో పాటు తలవారుతో దాడి చేయడంతో ఒకరిద్దరు గాయాలైన వారంతా కూడా ఆ పోలీసులను చూసి కూడా ఏం చేస్తున్నారంటే ఒక సినిమా చూసిన ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. నిజంగా ఒక అఘోరి మాత సాధు వస్తే ఆమె అల్సర్ చేస్తే మీరు అదుపు చేయలేకపోతున్నారంటే ఆ సిద్దిపేట పోలీసులు వైఫల్యం చెందినట్టే కదా అని చెప్పి విమర్శలు రావడంతో ఈ రోజు ఆ సిద్దిపేట సిపి అనురాధ ఆధ్వర్యంలో మాత్రము న్యూసెన్స్ కింద దాడిపై 2 సెక్షన్లతో పాటు 4 పూర్తిగా విచారణ చేసినాక 4 కేసులు నమోదు చేస్తామని చెప్పి మీడియాలో వచ్చిన దాడి విజువల్స్ చూసిన తర్వాత కెమెరా సెల్ ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టిన విజువల్స్ చూసిన తర్వాత కేసు నమోదు చేశారు. నిన్న ఎప్పుడైతే మధ్యాహ్నం పూట అక్కడికి వచ్చిందో కొమరవెల్లి మల్లన్న క్షేత్రానికి వచ్చిన తర్వాత సాధు సంతు ఎవరైతే అఘోరి అక్కడికి వచ్చిన తర్వాత లోపలికి వెళ్లే సమయంలో జరిగిన ఆ గొడవ ఘర్షణ ఆ తర్వాత విషయాన్ని కూడా 5-6 గంటల దాకా దాదాపు 12 గంటల తర్వాత మనం కేసు నమోదు చేయాలని చెప్పి కొమరవెల్లి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా కానీ కేసు నమోదు చేయకుండా తాత్పర్యం చేయడం నిజంగానే ఒక దేవాలయానికి చాలా మంది భక్తులు వస్తుంటారు, దర్శనం చేసుకుంటారు, మొక్కులు చెల్లించుకుంటారు. అక్కడ ఒక అఘోరి మాత అక్కడికి వచ్చి అలచలు చేస్తే ఒక 30-40 మంది ఒక స్టేషన్ కింద కొమరవెల్లి పూతవేడు దూరంలోనే దేవాలయానికి పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ నుండి దాదాపు 30-40 మంది మహిళలు కావచ్చు, లేకుంటే ఎవరైనా కానిస్టేబుల్ కానీ ఎస్ఐ కానీ అందుబాటులో ఉంటారు. నిజంగా అక్కడికి వస్తుంటే ప్రొటెక్షన్ ఇవ్వాలి, భక్తులందరూ కూడా అక్కడ దర్శనానికి క్యూ లైన్ లో పంపించాల్సిన పద్ధతి ఉంటుంది. కానీ ఆ దిశగా మాత్రం ఒక అఘోరి మాత వచ్చి అక్కడ 1-2 గంటలు అలచలు చేస్తే పోలీసులంతా కూడా ఆ ప్రేక్షక పాత్ర వహించారని చెప్పి కూడా అటు ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజల నుంచి కానీ తీవ్ర విమర్శలు రావడంతో ఇప్పుడు మాత్రము ముందుకెళ్లి ఈ రోజు మాత్రము సిపి అనురాధ నేతృత్వంలో మాత్రము కేసు నమోదు చేశారు. అప్పటికే ఆమె ఇక్కడ జరగాలని దాదాపు అన్ని కూడా రేపు పొద్దున ఎక్కడైనా దర్శనానికి వచ్చినప్పుడు ఇంకెవరైనా ఒక 10 మంది దాడి చేసినా ఇంకేమైనా చేసినా వీళ్ళు ఏ రకంగా భక్తులకు ప్రొటెక్ట్ ఇస్తారు? ఒక దేవాలయం దగ్గర భద్రత లేకుంటే ఏందని చెప్పి కూడా అటు ప్రభుత్వం ఇటు ప్రజలు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో అఘోరి మాతపై మాత్రం కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది లక్ష్మి. దీంతో పాటు ఇక్కడ మనం చూస్తే దాదాపు అక్కడ కవరేజ్కి వెళ్ళిన తర్వాత మీడియా అక్కడ జరుగుతున్న ఆ చిత్రాలను లేకుంటే జరుగుతున్న వీడియోని కవరేజ్ చేసి అది పంపించడం జరుగుతుంది. కానీ నువ్వు తీయొద్దు అని చెప్పి ఆంక్షలు విధించడము, బెదిరించడము, హంగామా చేయడము, సృష్టించడము, భయభ్రాంతులకు గురి చేస్తాము. దాదాపు ఆమె చేస్తున్న పని ఏంటి, ఏ రకంగా వ్యవహరించింది పోలీసులు ప్రత్యక్ష పాత్ర వహిస్తారా లేకుంటే అదుపు చేయలేరా అని చెప్పి కూడా పలు విమర్శలు రావడంతో ఈ యొక్క పోలీస్ శాఖ కదిలినట్టు మనకు సమాచారం అయితే వస్తుంది. దీంతో పాటు 4 సెక్షన్ల మీద మాత్రం నమోదు చేస్తున్నట్లుగా మనకు సమాచారం అయితే అందింది. దీంతో అఘోరి మాత మాత్రం అక్కడి నుంచి కొమరవెల్లి దర్శనం చేసుకొని ఈ రోజు మాత్రము అటు ఏడుపాయల లేకుంటే మంచిర్యాల ప్రాంతం వైపు వెళ్ళింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అక్కడ అఘోరి మాత బయటకు వెళ్ళిన తర్వాత మిగతా మీడియా కవరేజ్ చేసిన వారందరికీ కూడా తిరుగుబాటు చేసింది. దాంతో పాటు అక్కడ వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురై అక్కడ బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దర్శనానికి వచ్చిన వాళ్ళంతా కూడా ఏంటి ఇక్కడికి వస్తే దర్శనం చేసుకోలేని పరిస్థితి ఉందా? నిజంగా ఒకవేళ నియమ నిబంధనలు పాటించాలి, దైవ సన్నిధికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తుంటే ఏ రకంగా గర్భగుడికి వెళ్ళాలి, దర్శనం ఏ విధంగా చేసుకోవాలి, వాళ్ళ మాటలు విని లేకుంటే అక్కడ చెప్పులు పాదరక్షలు వదిలిపెట్టి లేకుంటే వేషధారణ మార్చుకొని రావాలన్నప్పుడు బట్టలు మార్చుకొని దేవాలయాల అర్చకులు వాళ్ళు చెప్పే మాటలు విని అక్కడ దర్శనం చేసుకునే పద్ధతి ఉంటుంది. ఇప్పుడు నాకు అన్ని తెలుసు, అఘోరి మాత్రం నన్నే ప్రశ్నిస్తారా, నాకు ఎంత అవసరమేమి, నేను ఖచ్చితంగా వెళ్తానని మొండికేయడం, ఆ తర్వాత వాళ్ళంతా ప్రతిఘటించడము చాలా సందర్భంలో కూడా ఇట్లనే జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఘోరి తిరుగుతుంది, అన్ని చోట్ల దేవాలయాలకు కావచ్చు, మిగతా చోట్ల ఎక్కడికి వెళ్ళినా కానీ హైడ్రామా హంగామా సృష్టించింది. దీంతో పాటు ఇక్కడ సిద్దిపేట జిల్లా
ఆ కొమరవెల్లి మాత్రం కేసు అయిన విషయంతో పాటు ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లయితే లక్ష్మి మనకు తెలుస్తుంది. ఇప్పటికీ అఘోరిని పోలీసులు 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది. సో ఇప్పటికైనా అఘోరిని అదుపులోకి తీసుకున్నారా, లేదంటే ఇప్పుడు అఘోరి ఎక్కడుందని ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే 24 గంటలు అంటే దాదాపు 18 గంటలు మనం అంటే హల్చల్ చేసిన తర్వాత 15 గంటల తర్వాత కేసు నమోదు చేశారు సిద్దిపేట పోలీసులు. ఇప్పటి వరకు అయితే ఈ జిల్లా దాటి మిగతా జిల్లాలకు వెళ్ళిపోయింది కనుక అక్కడ పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఎక్కడ ఉంటుంది, ఆమె ఎక్కడికి వెళ్తుంది, అక్కడ అరెస్ట్ చేస్తారా, లేకుంటే కేసు నమోదు చేసుకొని మామూలుగా కేసు ఇంకా మాకు అద్దపడి దొరకలేదు, లేకుంటే ఎక్కడే తిరుగుతుందో అక్కడ అరెస్ట్ చేస్తామని చెప్పి కేసును నాన్స్తారని కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా సరే ఒక సిఐ ఉంటుండు, ఒక ఎస్ఐ ఉంటుండు, స్టేషన్ కు సంబంధించిన ఆ సిబ్బంది టీం ఉంటుంది. నిజంగా ఆమె అక్కడ చేస్తున్న పని ఏంది, న్యూసెన్స్ చేస్తుంటే ఎప్పుడు ప్రతిఘటించాలి, ఎప్పుడు అదుపులోకి తీసుకోవాలి, ఇవన్నీ కూడా చేయాల్సిన పోలీసులు ఏం చేయకుండానే ఆ దర్శనానికి వచ్చింది, అక్కడ మీరెందుకు కవర్ చేస్తారని మీడియాను ప్రశ్నించడము, దగ్గరికి వెళ్ళకపోవద్దని చెప్పడము, ఆ తర్వాత తలవారు తీసుకొని భక్తుల మీద దాడి చేస్తే కూడా వాళ్ళు ప్రతిఘటించలేకపోయారు, అదుపులోకి లేకపోయారు. నిజంగా మన మీడియా వాళ్ళ ఇక్కడికి వెళ్ళి కేసు నమోదు చేస్తే కూడా 18 గంటల నానిసి అంటే సాధారణ వాళ్ళకి ఏమైనా జరిగితే అక్కడ భక్తులు చెప్పే విషయాన్ని కూడా పట్టించుకోలేదు, ఆ పరిశీలన తీసుకురాలేదు. నిజంగా అంటే దాదాపు మనకు గాయాలైన వివరించడం జరిగింది. నిజంగా ఒక అఘోరి మాత తలవారు కానీ కత్తులు కానీ తీసుకొని అక్కడ వీరంగా చేసి జరగరాంది ఏం జరిగితే దానికి సమాధానం ఎవరు చెప్తారని చెప్పి కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో కేసు నమోదు చేశారు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ తిరిగినా కానీ ప్రతి చోట ఒక 20-30 కిలోమీటర్లకు ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది. అక్కడ అఘోరిని అరెస్ట్ చేయొచ్చు, అవసరం అనుకుంటే ఏ సెక్షన్ల కింద నమోదు చేసిరో అక్కడికి వచ్చి విచారణ చేసి విచారణ అనంతరం మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి, లేకుంటే అక్కడ ఏ సెక్షన్లతో పాటు మేమేం చేసింది వివరణ కోరే అవకాశాలు ఉంటాయి. కానీ నిజంగానే సంతువు నేను అఘోరి మాతాను, నేను చెప్పిందే వినాలి, నాకు అన్ని తెలుసు అని చెప్పడం, ఆ తర్వాత కూడా ఇవన్నీ కూడా న్యూసెన్స్ కిందనే అవుతుంటాయి. అంటే అక్కడికి వచ్చి దైవ దర్శనం సాధారణ భక్తుల్లాగా విఐపీలకు ఉంటే కొంత పాసులు ఉంటాయి, లేకుంటే అక్కడికి వెళ్ళడానికి కొంత సమయం తీసుకుంటారు. సాధారణ భక్తులు 5-10 నిమిషాలు ఆపుతారు. అంటే సాధారణ భక్తుల రాగా రాలేదు, విఐపీగా రాలేదు, సంతు అని చెప్తుంది, నాకు అన్ని సమాజం తెలుసు అని చెప్తున్నది. అంటే అవన్నీ తెలిసి కూడా ఆమె చేస్తుందంటే ఇది న్యూసెన్స్ కింద అవుతుంది కనుక ఖచ్చితంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎక్కడ తిరిగినా తెలంగాణ రాష్ట్రమే కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ కేసు నమోదైన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పోలీసులు ఇక్కడ ఉన్న అఘోరిని మాత్రం అరెస్ట్ చేయాల్సిందిగా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా కూడా భక్తులు దైవ దర్శనకు వస్తే ఆమె కూడా భక్తుల దర్శనకు రావాలి, వచ్చి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, అక్కడ ఇవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ పరిశీలనకు తీసుకోకుండా నేను వచ్చినప్పుడు నన్ను పంపించాలి, నాకు ఇలాంటి అడ్డంకులు చెప్పొద్దు, నా ఇష్టం నువ్వు వివరిస్తా అంటే న్యూసెన్స్ కిందనే వస్తుంది. దాన్ని అప్పుడే పరిశీలన తీసుకొని అప్పుడే అరెస్ట్ చేస్తే ఎంత వ్యవహారం ఉండదు, మళ్ళీ ఇంకో చోట ఇట్లాంటి పరిణామాలు జరగకుండా అవకాశాలు ఉంటాయి. కానీ పోలీసులు మాత్రము మేము ఏమంటలేము, మీరు ఎందుకు వెళ్తారు, వీడియో కవరేజ్ చేయడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు వెళ్ళిపోతుంటారు అంటే ఇదంతా ఏంటి? నిజంగానే అక్కడ భక్తులు వచ్చి వాళ్ళంతా దర్శనం చేసుకుంటుంటే వారి మీద తిరుగుబాటు చేస్తుంటే వీళ్ళు అదుపు చేసే పరిస్థితి లేరా, అదుపు చేయాల్సిన అవసరం లేదా అని చెప్పి కూడా భక్తులు తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే వెలువెత్తున్నాయి పోలీస్ శాఖ మీద. దీంతో పాటు మాత్రము ఆ సిద్దిపేట సిపి అనురాధ మాత్రం కేసు నమోదు చేసింది. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు ఈ రోజు లేకుండా రేపు మాత్రం ఖచ్చితంగా ఎక్కడో చోట దొరుకుతుంది, అరెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. లక్ష్మి. Right, thank you so much for the information, Durgareddy. ఎస్, అఘోరిపై సిద్దిపేట్ సిపి కూడా సీరియస్ అయినట్టు తెలుపుతోంది. అయితే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆదేశాల కోరిక మేరకు అఘోరి పైన కేసు కూడా నమోదైంది. అయితే మొత్తం 4 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు ఇప్పటి వరకే. కానీ అఘోరిని మాత్రం ఇప్పటికీ అదుపులోకి తీసుకోలేదు. మొత్తానికి ఆవిడ తెలంగాణ రాష్ట్రాల్లోనే తిరుగుతున్నట్టు గాలిస్తూ చర్యలు కూడా చేపడుతున్నారు పోలీసులు. మొత్తం తెలంగాణలో ఎక్కడ అఘోరి ఉన్నా కానీ మరో 24 గంటల్లో కస్టడీలోకి వస్తుంది అని కూడా చెప్పేశారు. అయితే ఇదే విషయంగా ఆలయం ఎదుట ఓ వ్యక్తిపై కూడా తలవారుతో దాడి చేసిన విషయం మనందరికీ తెలుసు. నిన్న జరిగిన ఈ హాట్ ఘటన కూడా మనకి తెలుసు. అయితే ఇది మొత్తం హల్చల్ చేసింది. అయితే ఈ అఘోరి ఎప్పుడైతే తలవారుతో దాడి చేసినప్పుడు అప్పుడు పోలీసులు కూడా ఉన్నారు, కానీ అప్పటికప్పుడు అదుపులోకి తీసుకోకుండా వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేశారు. తను కూడా ఒక భక్తులాగే వచ్చింది అనుకుని చెప్పారు. అదేవిధంగా సిపి ఎప్పుడైతే కేసు గురించి విన్నారో ఇది పబ్లిక్ న్యూసెన్స్ కింద వస్తుంది అని చెప్పి 1 కాదు 2 కాదు ఏకంగా 4 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే వీడియో తీస్తున్న రిపోర్టర్ మొబైల్ కూడా ధ్వంసం చేసింది నిన్న అఘోరి. ఇదే పరంగా అక్కడ వీడియో తీస్తున్న రిపోర్టర్ కూడా కొన్ని గాయాలయ్యాయి. అయితే ఫోన్ని నేలకేసి కొట్టింది, మొత్తం ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన సిపి మొత్తం 4 సెక్షన్ల కింద ఆమెను కేసు నమోదు చేశారు. మరి ఇప్పటికైతే పోలీసులు అదుపులో అయితే లేదని చెప్పుకోవచ్చు. మరి పోలీసులు అదుపులో ఎప్పుడు తీసుకుంటారు, ఎక్కడ కస్టడీ తీసుకుంటారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి ఏ సెక్షన్ల కింద ఆవిడకి శిక్షలు పడతాయన్న దాని గురించి అయితే మనం వేచి చూడాల్సిందే.